గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఈ లైన్ వినగానే మనకు గుర్తుకు వచ్చేది నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ ఎంపైర్ని ఓపెన్గా ఛాలెంజ్ చేసిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫామ్ చేసి ఫ్రీడమ్ అనేది అడుక్కుంటే రాదు, ఫైట్ చేసి తీసుకోవాలి అని నమ్మిన లీడర్. కానీ నేతాజీలో ఉన్న ఆ ఫైర్, ఈ కరేజ్, ఈ సాక్రిఫైస్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నేతాజీ స్కూల్లో ఉన్నప్పటి టైం. ఆయన వయసు 11 ఏళ్ళు. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఒక 18 సంవత్సరాల అబ్బాయిని ఉరితీశారు. ఆ ఇన్సిడెంట్ బెంగాల్ మొత్తం షేక్ చేసింది, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది. ఆ రోజు నుంచి ఫ్రీడమ్ ఫైట్ ఒక కొత్త రూపుదిద్దుకుంది. ఆ అబ్బాయి పేరే ఖుదీరామ్ బోస్. ఈ వీడియోలో మనం చూసేది ఫస్ట్ యంగెస్ట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి. చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం. ఈ కథలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం. అది డిసెంబర్ 3, 1889. బెంగాల్ ప్రోవిన్స్ అబిపూర్ గ్రామంలో ఖుదీరామ్ బోస్ పుట్టాడు. ఇది ప్రజెంట్ టైం వెస్ట్ బెంగాల్లో ఉంది. ఆయనది రిచ్ ఫ్యామిలీ కాదు, రాయల్ బ్యాక్గ్రౌండ్ అసలే లేదు. ఆయన నాన్న ఒక తహసీల్దార్, అమ్మ ఒక సాధారణ స్త్రీ. చిన్న వయసులోనే ఆయన పేరెంట్స్ చనిపోయారు. ఖుదీరామ్ని అమ్మలా పెంచింది వాళ్ళ పెద్ద అక్క. ఆయన జీవితం సౌకర్యాలతో కాదు, కష్టాలతో మొదలయ్యింది. ఆ ఎర్లీ 1900s పరిస్థితి దారుణంగా ఉండేది. భారతీయుల మీద అణిచివేత, హెవీ ట్యాక్సులు వేయడం, స్టూడెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్, ఇండియన్ ఐడెంటిటీని నాశనం చేయడం లాంటివి చేసేవారు బ్రిటిషర్స్. ఖుదీరామ్ పాఠశాలలో చదువుతున్న ఆ రోజుల్లో అరబిందో ఘోష్ బ్రిటిష్ పాలనని శాంతి మార్గంతో కాదు, బలమైన ఎదురుదెబ్బతో తీయాలి అని చెప్పేవాడు. అలాగే వివేకానంద శిష్యురాలు అయినటువంటి సిస్టర్ నివేదిత 1904లోనే మొట్టమొదటి నేషనల్ ఫ్లాగ్ని తయారు చేసింది. ఈ ఇద్దరి ప్రవచనాలకు ఖుదీరామ్ చాలా ప్రభావితుడయ్యాడు. అప్పుడే ఆయనకు స్వతంత్ర కాంక్ష పుట్టింది. ఎలాగైనా స్వతంత్రం తెచ్చుకోవాలి అని తీవ్ర కాంక్షతో రగిలిపోయేవాడు. ఇది ఇలా ఉండగా 1905 ఇయర్లో బ్రిటిషర్స్కి ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. కలిసి ఉంటే ఫ్రీడమ్ ఫైట్ స్ట్రాంగ్ అవుతున్నాయని ఒక ప్లాన్ చేశారు. వాళ్ళు ఎప్పుడు వాడే ఫార్ములానే, డివైడ్ అండ్ రూల్. అదే బెంగాల్ విభజన. బెంగాల్ని 2 ముక్కలుగా చేశారు. ఒకటి ఈస్ట్ బెంగాల్ అని, ఒకటి వెస్ట్ బెంగాల్ అని. ఈస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవారు, వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఎక్కువ ఉండేవారు. అదే ఈస్ట్ బెంగాల్ భారత్కి ఫ్రీడమ్ వచ్చాక ఈస్ట్ పాకిస్తాన్ అయ్యింది. ప్రజెంట్ టైంలో అది బంగ్లాదేశ్ అయ్యింది. ఈ విభజనతో స్వదేశ్ మూవ్మెంట్ చాలా వరకు తీవ్రంగా మారింది. ఖుదీరామ్కి బ్రిటిషర్స్ మీద కసి మరింత పెరిగింది. 15 ఏళ్ల వయసులోనే ఖుదీరామ్ అనుశీలన్ సమితిలో జాయిన్ అయ్యాడు. సమితి ఐడియాలజీ ఒక్కటే, బ్రిటిష్ని బయటకి పంపాలంటే హింస చేయక తప్పదు. ఈ సమితిని లీడ్ చేసిన వారు అరబిందో ఘోష్, బరీంద్ర కుమార్ ఘోష్. సమితిలో చేరిన మొదట్లోనే బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పాంప్లెట్స్ పంచి మొదటిసారిగా అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఖుదీరామ్ని భయపెట్టలేదు, ఆయనని ఇంకా స్ట్రాంగ్ చేసింది. అటు తరువాత ఖుదీరామ్ బరీంద్ర కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో బాంబ్ తయారు చేయడం, అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్, పోలీస్ స్టేషన్స్ ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు బాంబ్స్ పెట్టడం లాంటివి నేర్చుకున్నాడు. ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఆ టైంలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ డౌగ్లాస్ హెచ్ కింగ్స్ఫోర్డ్. ఆ టైంలో చీఫ్ మెజిస్ట్రేట్. బెంగాల్ పార్టీషన్ జరగడంలో ఇతను మెయిన్ రీజన్. ఇతను క్రూరత్వానికి పెట్టింది పేరు. కఠిన శిక్షలు వేయడం, మగబట్టిన పాముల ప్రవర్తించడం, స్వతంత్ర యోధులపైన విచక్షణ లేకుండా దాడులు చేసేవాడు. కింగ్స్ఫోర్డ్ గురించి ఒక సంఘటన చెప్పాలంటే, అప్పుడు 1907 ఆగస్ట్ అరబిందో ఘోష్ వందే మాతరం న్యూస్ పేపర్ కేసు విచారణలో దేశభక్తులంతా కోర్టు ముందు గ్యాదర్ అయ్యారు. పీస్ఫుల్గానే వాళ్ళ సపోర్ట్ని వ్యక్తపరిచారు. కానీ బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు 15 ఏళ్ల సుశీల్ కుమార్ సేన్ బ్రిటిష్ ఆఫీసర్ ముఖం మీద గుద్దాడు. దాంతో బాలుడని కూడా చూడకుండా క్రూయల్గా 15 కొరడా దెబ్బల శిక్ష వేశాడు. కానీ ఆ బాలుడు కొట్టిన ప్రతి దెబ్బకి వందే మాతరం అని అరిచి దేశభక్తుల్లో కసి పెంచాడు. సో ఇది జస్ట్ ఒక ఇన్సిడెంట్స్ మాత్రమే. ఇలాంటి ఇంకా ఎన్నో దారుణమైన శిక్షలు కింగ్స్ఫోర్డ్ ఇచ్చాడు. ఆ టైంలో ఇతని మీద ఎన్నో హత్య ప్రయత్నాలు జరిగాయి, కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. చివరికి కింగ్స్ఫోర్డ్ని బీహార్లో ఉన్న ముజఫర్పూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో విప్లవకారులు సైలెంట్ అవుతారు అనుకున్నారు, కానీ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది. ఎలాగైనా కింగ్స్ఫోర్డ్ని క్లోజ్ చేయాలని అనుకున్నారు. ఆ పనిని ఖుదీరామ్ బోస్ అండ్ అతని స్నేహితుడు ప్రఫుల్ల చాకీకి ఇచ్చారు. మొదట కోర్ట్ రూమ్లో బాంబ్ ప్లాన్ చేశారు,
కానీ సివిలియన్స్కి డేంజర్ ఉండటం వల్ల క్యాన్సిల్ చేశారు. తర్వాత కింగ్స్ఫర్డ్ ఒక క్లబ్ నుంచి వస్తుండగా గుర్రబండి తన దగ్గరికి వచ్చిన మూమెంట్లో ఖుదీరామ్ బాంబ్ని విసిరేశాడు. బాంబ్ పెద్దగా పేలింది. కానీ ఇక్కడ విచారణ ఏంటంటే ఆ గుర్రపు బండిలో కింగ్స్ఫోర్డ్ లేడు. బారిస్టర్ ప్రింగిల్ కెన్నడీ భార్య మరియు ఆయన కూతురు ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. కింగ్స్ఫర్డ్ ఎస్కేప్ అయ్యాడు. బాంబ్ వేశాక ఖుదీరామ్ అండ్ ప్రఫుల్ల చాకి చెరో దిక్కుకు పారిపోయారు. ఖుదీరామ్ ఆ నైట్ అంతా వాక్ చేసి 25 కిలోమీటర్స్ నడిచి తర్వాతి రోజు వైని రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాడు. అలసిపోయి ఉన్న అతను ఉదయం చాయ్ తాగుతుండగా చూసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇలా ఉంటే ప్రఫుల్లా చాకి అరెస్ట్ అవాయిడ్ చేయడానికి సూసైడ్ చేసుకున్నాడు. ఖుదీరామ్ని సంకెళ్లతో ముజఫర్పూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. 2 months కస్టడీలో ఉంచారు. కోర్టులో వరుస విచారణలు మరియు ఎన్నో వాదన తర్వాత చివరికి ఆయనకి ఉరిశిక్ష విధించారు. కోర్టులో జడ్జి అడిగాడు, నీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తుందా అని. దానికి ఖుదీరామ్ ఇలా అన్నాడు, నేను కింగ్స్ఫర్డ్ని చంపాలి అనుకున్నాను కానీ చంపలేకపోతున్నా. మీకు బాంబ్ ఎలా తయారు చేయాలో చెప్తాను, నా కోసం వాడిని మీరు చంపండి అని జడ్జితో అంటాడు. ఈ మాట చావంటే భయం లేని అతని మొండి ధైర్యానికి ప్రతీక. ఆగస్ట్ 11, 1908 ఆ రోజున ఆయన్ని ఉరితీశారు. చేతుల్లో భగవద్గీత, ఫేస్లో ఎలాంటి భయం లేకుండా గర్వంతో చనిపోయాడు. ఆయన గురించి బ్రిటిష్ న్యూస్ పేపర్స్లో ఇలా రాశారు, ఉరికమ్మం ఎక్కుతూ చావును కూడా మెడల్లా తీసుకున్నాడు అని. 18 ఏళ్ల యువకుణ్ణి ఉరివేసిన రోజు బ్రిటిష్ ఎంపైర్ నైతికంగా ఓడిపోయింది. అతని చావు కొన్ని లక్షల మంది యూత్కి భయం అనేది లేకుండా చేసింది. స్వదేశీ మూవ్మెంట్ని ఇంకా బలపరిచింది. భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్ లాంటి లీడర్స్ తయారయ్యారు. ఖుదీరామ్ అంటించిన నిప్పు రవ్వని సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు వెలిగే మంటను చేసి మనకు స్వతంత్రం వచ్చేలా చేశారు. ఖుదీరామ్ బోస్ పట్టుబడిన ఆ రైల్వే స్టేషన్కి ఆయన గుర్తుగా రీసెంట్గానే ఖుదీరామ్ బోస్ పూస స్టేషన్ అని నేమ్ పెట్టారు. ఖుదీరామ్ బోస్ దగ్గర పవర్ లేదు, మనీ లేదు, పొలిటికల్ బ్యాకింగ్ అసలే లేదు. ఉన్నది ఒక్కటే, ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైన మనసు. ఇవాళ మనం ఫ్రీడమ్ని క్యాజువల్గా తీసుకుంటున్నాం, ఫ్రీడమ్ మీద జోక్స్ కూడా వేస్తున్నాం. కానీ ఈ ఫ్రీడమ్ వెనకాల 18 సంవత్సరాల 7 నెలల 11 రోజుల ఒక యువకుడి రక్తం ఉంది. బ్రిటిష్ ఎంపైర్ని భయపెట్టడానికి పెద్ద సైన్యం అవసరం లేదు, ఒక భయం లేని యువకుడు చాలు అని నిరూపించిన వ్యక్తి ఖుదీరామ్ బోస్. ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. సో సెల్యూట్ ద యంగ్ బ్రేవ్ మ్యాన్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.